వాసవీదేవి చరిత్ర నుంచి జగన్మాత వైభవాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అంటే త్యాగం త్యాగం త్యాగం. దైవం అంటే త్యాగం, దైవత్వం పొందాలంటే త్యాగం, దైవారాధన చెయ్యాలి అంటే త్యాగం. భోగం కోరుకున్న వాళ్ళు దేవాలయంలోకి రావడానికి కూడా పనికిరాదు. త్యాగం కోరుకుంటేనే దేవాలయానికి రావాలి. వచ్చేటప్పుడు అంతే, వెళ్ళేటప్పుడు అంతే. ఏం వదిలేశాం. ప్రతిరోజు రాత్రి 10ంటికి దంపతులు పడుకునే ముందు ఇవాళ ఏది బయట పారేసాం అనుకోండి, నెల్లాళ్ళలో మీకు మనసు శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నెల్లాళ్ళలో ఉంటుందమ్మా, ఎక్కువ రోజులు అక్కల. 30 రోజుల్లో 30 వస్తువులు బయట పారేయండి. మేము కూర్చుని అంతే. ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే ఇంట్లోకి పాత వస్తువు వెళ్ళిపోవాలి, ఉండనివ్వండి. అవి ఇంట్లో చేర్చేసి అటకలన్నీ నింపేసి చివరికి అవన్నీ ఇక్కడే ఉంటాయి, ఈ కళేబరాన్ని బయటికి ఇడిచేస్తారు. ఎందుకు పోగేసుకుంటున్నాం ఇదంతా? ఇది రావాలి అంటే అమ్మవారి చరిత్ర నిజస్వరూపం తెలుసుకోవాలి. మనం ఏ దైవాన్ని ఆరాధిస్తున్నా ఆ దేవతా చరిత్ర విన్నప్పుడు మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఊరికి ఆరాధిస్తే మనకేదో వస్తుంది కాదండి. ఆరాధన ముఖ్యం కాదమ్మా, ఆచరణ